వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 81 అన్నమాట. నిజంగా దోస్తులు మన సిరీస్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది. కేవలం మీరు చేసే సపోర్ట్ వల్లనే మాకు పక్కా వీడియోలు చేయాలి. అరే మనలో చాలా మంది వెయిట్ చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం డైలీ 2 వీడియోస్ పెట్టాలి అనేసి తీసుకొస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దాని తగ్గట్టు మీరు చేసే పాజిటివ్ కామెంట్ చూసినట్టయితే నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. దోస్తులు మన సొంత మనిషితో మాట్లాడినట్టు అనిపిస్తుంది. అంటే మన ట్రూ సబ్స్క్రైబర్స్ మన మంచి కోరుకొని మంచి కామెంట్లు పెడుతున్నారు. ఏదైనా తప్పు ఉంటే కూడా మంచి సజెషన్స్ ఇస్తున్నారు. దానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి సబ్స్క్రైబర్స్ మాకు దొరికినందుకు చాలా హ్యాపీగా ఉన్నది. ఒక సిస్టర్ పెట్టిన కామెంట్ చూసి అయితే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్ కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అదేంటి అని అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ లో 8 మెంబర్స్ మీ వీడియోస్ ఫాలో అవుతాం అక్క, చాలా బాగుంటాయి మీ వీడియోస్ అని అంటున్నారు. చాలా ఆనందంగా అనిపించింది దోస్తులు. 8 మెంబర్స్ చూస్తున్నారు, 8 మెంబర్స్ మన ఛానల్ ని ఫాలో అవుతున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అంటే అంతకు మించి ఆనందం ఏముంటుంది చెప్పరి. ఒక ఫ్యామిలీ మొత్తం అన్నమాట. ఆ ఫ్యామిలీ అందరూ మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారంటే అబ్బా అసలు ఆ కామెంట్ చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయినా తెలుసా. మా హస్బెండ్ కూడా మంచిగా అనిపించింది నాకు ఈ కామెంట్ చూస్తుంటే అని అంటుండు. ఇలాంటి మంచి కామెంట్లు రావాలని మాకు హ్యాపీగా అనిపిస్తుంది కదా, అప్పుడు ఇంకా మంచి కంటెంట్ తీసుకురావాలి. అరే మనల్ని ఇంత మంచి కామెంట్ పెడుతున్నాం, మనం ఎందుకు కోకోవాలనేసి మేము ముందర చేస్తాం. కాబట్టి మీ సపోర్ట్ మా వెనకాల పక్కా ఉండాలి. చాలా మంది మీ వెనకాల మేము ఉన్నాం పెంటక్క, సపోర్ట్ చేసేందుకు మీరు డోంట్ వరీ, మీరు వీడియోస్ అనేది తీసుకురండి, కంటిన్యూస్ గా ఆపకుండా తీసుకురండి అని చెప్తున్నారు. ఓకే దోస్తులు, వీలైనంత వరకు తీసుకొచ్చినాము. ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ కానీ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కొంచెం డిలే చేస్తాం తప్ప ఇంకా వేరే కారణం వల్ల అస్సలు ఆపలేము. సరే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఆ దేవుని దయ వల్ల నా కోడలికి ఇంకేం కాలేదంట. 2 రోజులు ఆగి డిశ్చార్జ్ చేస్తామని అన్నారంట. ఏం చేయాలమ్మో, నా కొడుకు జీవితం ఆగం చేస్తానికే ఉన్నాయి ఈ ఊరోళ్ళందరూ. నా కోడల్ని చూసి అందంగా ఉన్నది, ఇది మంచిగా ఉన్నది, దీని కోడలు ఎందుకు అయిందో అని ఓర్వలేక ఏమేమో చెట్టు మందులు నోరు పోసిర్రంట. అందుకే నా కోడలికి ఇంతగానం మారిందమ్మో, నా కొడుకు దూరం అవుతుందమ్మో. ఇటువంటి బాధ ఏ పగోళ్ళకి రావద్దమ్మో. ఊకోలచ్చవ్వా, పొద్దున్న నుంచి ఈ రాటం లేకుండా ఏడ్చుకుంటూనే కూర్చున్నామంట. ఊకోలచ్చవ్వా, ఏడవకు, ఏడుస్తే ఏమొస్తుంది చెప్పు. ఇంకా నయ్యము పొల్ల ఏదేదో తాగకుండా ఆలౌట్ మంది తాగింది కాబట్టి ఏం కాలేదు. నయ్యం ఆ దేవుని దయ వల్ల క్షేమంగానే ఉంది కదా నీ కోడలు. మరి ఎందుకక్క ఏదో అయినట్టు ఏడుస్తున్నావు? ఏడుస్తుంటే ఇంకా బాధలయ్యి ఇంకేమన్నా అనుకోండి జరిగిందనుకో, అప్పుడు ఏం చేస్తావు లచ్చవ్వా? ఊకో అందరి పరిస్థితులు ఒకటే ఉంటాయి. మందందరూ చేసినవన్నీ చేసి నాకే వచ్చి సఖ్యం చెప్తారు. ఆ వీటికి ఏం అవసరం అంట, నా సంసారం ఏమైతే నా సంసారం ఎట్లా జరిగితే ఆ వీటికి ఎందుకంట. ఇక వచ్చి అట్లా కాదు ఊకో అంటే నా బాధ నాకేరక, ఆ వీటికి ఏమెరక. దీని పాడుగాను నేను లగ్గం కొయ్యేదాన్ని ఇచ్చిపెట్టి టైం అవుతున్నా కూడా ఇది ఏడుస్తుంది, ఏం రోగం పుట్టిందని వచ్చి ఊకబెడుతుంటే ఇది చూసినావు. నన్నే ముఖం మీద సూటిపోటి మాటలు అంటుంది. ఏం చేయాలి దీంతో? అవ్వ దీనికి నోరు తీట బాగున్నది. యువతి నాకేం చెప్పాల్సిన అవసరం లేదు, చేసినాయి చేసినాయి, ఏమేమో చెప్పినాయి, ఎక్కడెక్కడనో తీసుకుపోయినాయి, ఇద్దరిని కలిపినాయి, మరో మందులు పెట్టించినాయి. నా కోడల జీవితం మొత్తం ఆగం చేసిన ఇవే. అవో వచ్చి చూడు సక్కీలు పలుకుతున్నాయి, సుఖమైన సోయి కూరలు లెక్క. దీని పాడుగాను నేను ఒకరన్న వచ్చి పాడైతే దీని దగ్గరికి పోయామో, దీని నోట్ల నోరు పెట్టుకుంటే మూసుకొని ఉండేది వేరు. ఈ అవ్వ అట్లకెంచి పోయేదాన్ని మూసుకొని పోకనంట. పాపము పూక వేడుస్తుందని ఊక పెడతానికి వస్తే ఇది చూసినవా? ఈ అవ్వ చేసినవన్నీ చేసి ఏం తిరిగినట్టు పిల్లలు లెక్క పోతున్నాయి. నా ఇల్లు ముంచటానికి ఏమున్నాయి ఇవి? ఎవరినంటే ఏం లాభము? నా కోడల దగ్గర బుద్ధి లేదు, సిగ్గు లేదు. ఆ బద్మాషిని నా కొడుకు జీవితం ఆగం చేస్తానికే నా ఇంట్లోకి వచ్చింది, నా సంసారంలో అడుగు పెట్టింది. సంకనాకని సంసారం మేము ఆగం చేసినట్టే మాట్లాడుతుంది ఏంటి? బతుకులు చెప్పు. అయ్యో దేవుడా, నా కొడుకు రాత ఎట్లా రాసినవయ్యా? నేను గంటప్పుడే రాసుకొని వచ్చిన నా కొడుకు రాత. నీకు ఇంతగానో అభిమానం ఉంటది అనుకోలేదయ్యా. అయ్యో పాపము లచ్చవ్వ శోకాలు పెట్టి ఏడుస్తున్నది. పొద్దుట నీరాటం లేకుండా కూర్చున్నట్టుంది. అవ్వ అవతల గల్లి దాకా వినిపిస్తుంది. అవ్వ ఎంతసేపు ఏడుస్తుందో. అవును కోడలికి ఎట్లున్నదో, మంచిగా ఉన్నదా, సీరియస్ ఉన్నదా, అడుచుకొని అన్నొద్దాము. లచ్చవ్వ ఎంతసేపు ఏడుస్తావే? ఏ కాలమై పొద్దుట సంది ఏడుపు సప్పుడే వినిపిస్తుంది. ఊకో అయ్యిందేదో అయిపోయింది, పోని ఇక అనుకున్నాయన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా చెప్పు? ఏదో అట్లా దేవుడు రాత రాసినట్టు జరుగుతాయి. పోని ఊకో. అవును గాని నీ కోడలు ఎంత కడుపున్నదంట, మంచిగా ఉన్నదంటనా? ఏమైనా సీరియస్ ప్రాబ్లం అయిందంటనా? ఏమైనా ఏరుకయిందా? డాక్టర్లు ఏమైనా చెప్పిరంటనా? అగో మందందరికి నా కోడల మీదనే ఉంది. నా కోడలు ఎప్పుడు పుట్టుకోమంటదో అప్పుడు నిమ్మలమైతుంది. ఊరందరికి అన్నట్టే ఉంది. అగో మందందరూ వచ్చి నన్ను నడుచుకుంటున్నానని కోడలు మంచిగా ఉన్నదా, ఏమన్నా అయ్యిందా, సచ్చిందా, బతికిందా నడుచుకుంటున్నాయి. ఈ అవ్వ అందరూ పెళ్లిలకు పేరెంటాలకు ఎప్పుడు
అలా అది చచ్చిందని కవర్ అయితే బాగుండు అని అందరికి ఉన్నది. అవి చూడు అదొచ్చి ఏమైంది అడుగుతుంది, ఇదొచ్చి ఏమైందని అడుగుతుంది. చేసేటివన్నీ ఇవే చేసినాయి. సుఖమైన సోయికూర లెక్క నా ముందు పలుకుతున్నాయి శిల్క పలుకులు. ఓ లచ్చవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నీకు దమాకి ఇట్లా పనిచేస్తుందా లేదా? అయ్యో పాపము, లచ్చవ్వ ఒకటే ఏడుస్తున్నది. అక్క చెల్లెలు లేకపోయే ఏ రళ్ళతో మాట్లాడకపోయాని నేను చాల్చుకుందామని వస్తే ఏందేమ్మను సూటిపోటి మాటలు ముఖం మీదనే పెడుగున అంటున్నావు. ఎవరితో నాకు అవసరం లేదు, ఎవరికో సమాధానం ఇచ్చాల్సిన అవసరం నాకేముంది ఎప్పుర్రి. నా జీవితమే ఆగమైంది, నా కొంపలే ముంచుతనుకు మీరు తయారులున్నారు. ఎవరితోటి నేర్పిందో నా కోడలకు అగో ఆఖరికి గింత కాడికి వేసినాయి. ఏం మాట్లాడుతున్నావు తల్లి? నీ కోడలికి మేమెట్లా నేర్పుతాము? అయినా నీ కోడలు మంచిదా అమ్మ? పెళ్లి కాకముందుకు ఎన్నో కథలు పడ్డాయంట, అవన్నీ బయట పెడితే మంచిగా ఉంటుందా? అబ్బో, ఏందో ఎర్రిపిల్ల నీ కోడలు, మేమే నేర్పినాం, మేమే నూరు కోసం అన్నట్టే మాట్లాడుతున్నావు కదా నీ అవ్వ. అమ్మో తల్లి, తప్పైంది తల్లి. నీ జోలికి రావద్దు, నిన్ను నడుచుకోవద్దు అనుకున్నా గానీ ఏ పాపం దానికి ఎవ్వరు లేరు. ఏడ్చుకుంటా కూర్చుని ఎంతసేపు అని కూర్చుంటది. పోయి ఓదార్చానని ఓదార్స్తానే వచ్చిన. వచ్చినందుకు ఇంత పాపం మా తల్లి. అబ్బో, నీకంటే ఎక్కువ మాకు బాధ ఉన్నది. పొల్లకి ఎట్టెట్టున్నదో చిన్నపిల్ల తల్లి. ఇక బాగుంటే బాగుండు, ఏం కావద్దు అని దేవుళ్ళకి ఎన్ని మొక్కుకున్నామో. అవి చూడు, పెళ్లి పోదామన్న పెళ్లి క్యాన్సిల్ చేసుకొని మరి ఇంటికాడున్న నీ కోడలు సేవటికి ఇప్పుడు చూడు పెడుగున ఎన్ని మాటలు అంటే నీ బతుకులే చెప్పు. సరే సరే తప్పైంది తల్లి, మళ్ళీ వచ్చి అడిగితే నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటా. ఇయ్యాల రేపు రోజులే బాగాలేవు. మన్ని మంచి కొరకు కోరుకుంటే ఇది నన్ను చంపుతందుకే నా చెడు కొరకే కోరుకుంటుంది. అందుకే ఉన్నది బద్మాస్ అంతే అని లేనిపోని మాటలు ఉట్టించి పోయమ్మో బయలాం చెప్తురు తల్లి. ఎందుకు వచ్చిన బాధ? ఎవడికనన్నా రావని ఏమన్నా మనకెందుకు వచ్చిన బాధ? దీని మీద పికర్ పెట్టుకొని నేను పెళ్లికి రానంటే రాను అని ఆగమాగమై పెంటవా చెప్పిన. ఇప్పుడు పోతా దీని ముఖం మీద అన్నట్టు మా పోతా. దీని జీవితం ఆగమైతే నాకెందుకంట? ఎక్కడవా ఇది? దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి వస్తలేదు. అవ్వ పొద్దున్న నుంచి ఏడవతే తల్లి మంచిగానే ఉన్నదంట, డాక్టర్ మంచిగానే ఉన్నది, ఏం కాలేదని చెప్పినాక కూడా ఇది సోకాలు పెట్టి ఏడ్చుకుంటూ కూర్చున్నది కదా. ఈ అవ్వ అందరూ వచ్చి మన ఇంటి ముందు ఏమైందమ్మా ఏమైందని అరుచుకోవాలని అయ్యింది దీన్ని. అయ్యో, మన కొడుకు జీవితం ఆగం చేయడానికి ఉన్నాయో బద్మాస్ అంకులు. చల్లి అవ్వ నోరు బంద్ చెయ్యి అవ్వ. నా బాధ నాకే ఉన్నది, నీకేం బాధ? నీ బాధ చల్లకుండా మంచిగానే ఉందని డాక్టర్లు చెప్పిర్రు. ఒక్క రోజు ఉంచుకొని మళ్ళీ తెల్లారి పంపిస్తాం, ఏం కాలేదు, అంతగానం డేంజరు, 2-3 టాబ్లెట్లు వేసి నీట్గా వేసి పంపిస్తాము అని ఒక మాట అన్నాక నువ్వేందే పొద్దున సంది సోకాలు పెట్టుకుంటా గిడ కూర్చున్నావు. ఏడుస్తే మన వస్తుందా లేకుంటే నయమై వస్తుందా? అవ్వ అసలు కాదు, సూటిపోటు మాటలు అంటున్నావంట. ఎవరు వచ్చి పలకరించినా కూడా వాళ్ళని ముఖం మీదనే తిడుతున్నావంట. అంటే వాళ్ళే చేసినారు నీ కోడలకు. నువ్వే చెయ్యి అమ్మ, గిసొంటి తప్పు పనులు చెయ్యి, నువ్వే బదలంగా ఇట్లా తాగు అట్లా చెయ్యి అని చెప్పిన. అవ్వ ఏం మనిషివే నువ్వు? నీ కోడల దగ్గర ఉన్న తప్పు దాన్ని చక్కగా పెట్టుకొని మాట్లాడు. నీకు తెలియదయ్యా, మన ఊరోళ్ళు ఎన్నెన్నో చెప్పి మన కోడల్ని మార్చింది కాళ్ళే. నీ మొగడు చాలా అమాయకుడు, ఆయనకి తెలివి లేదు, తెలివి తప్పినోడు. నువ్వు చాలా ఖతర్నాకు దాని, ఇంత అందంగా ఉన్నావు కాబట్టి నీకు అది సెట్ కాలేదని ఏమేమో మాటలు చెప్పి నేర్పిర్రయ్యా. అందుకే ఆ బద్మాషి అట్లా తయారైంది. మంది సేవటికి గట్లయిందయ్యా. అందుకే మందిని తిట్టాలని నేను కావాల్సుకునే తిడుతున్నా. నీకు తెలియదు, సప్పు తక్కువకో. ఏందే ఊకునేది? అబ్బో, నీ కోడలు సుఖమైన సోయికూర అనుకుంటున్నావు. పెళ్లి కాక ముందుకు ఎన్నెన్నో కథలు పడ్డదంట, ఎవరినోనో ప్రేమించిందంట. ఇక పెళ్ళైతేనైనా నిమ్మలంగా ఉంటదేమో, మారుతుందేమో అని తల్లిదండ్రులు మనోనికి ఇచ్చి చేసిరు. మనకు ఆ ముక్క తెలియకపాయే. ఇక చేసుకున్నాక గది తప్పుదారిలో పోతుంది, గసొంటి కథలే పడుతుంది. ఇక చేస్తుంది గిసొంటి కామనే పాటు. అవన్నీ కొడుకు అమ్మాయి కూడా నువ్వు అనుకుంటున్నావు. ఆయనకి తెలివి లేదే ముందుగాత? అది అన్నిసార్లు చేస్తుంది. గిట్లా చెడు బుద్ధులు ఉన్నాయి దానికి అని మంచిగా కొరకాసి మంచిగా కాల్చి ఇయ్యరము రుక్కడా దాన్ని. గప్పుడైతే గుణం కుదురుతుంది. భయం లేదు భక్తి లేదు. అమ్మో నా పిల్లం నాకు కాకున్నది అందమైన పిల్లము, ఎవ్వరు చెప్పిన మాట వినొద్దు, నా పిల్లం చాలా మంచిదని ఈడు నమ్ముకుంటూ పోతుండు. అది ఆగం చేసుకుంటూ వస్తూనే ఉంది. అయితే కొన్ని రోజుల దాకా గిట్లనే ఉంటది. ఇక వాళ్ళే మార్కొస్తారు. ఊకో నువ్వు సోకాలు పెట్టి ఏడిస్తే మంచిగా ఉండదు, మళ్ళీ మందిని తిడితే మంచిగా ఉండదు. మంది కోసమైనట్టే ఉన్నది కదా నీ కథ అంతా. సరే సరే తీయ్యా, నీతోని ఎట్లా కష్టమే ఉంటది. మరి బిడ్డకి ఇట్లా అయిందని తల్లి వచ్చిందా చూడు. తల్లి ఇంకా రాలేదు, అది కన్న తల్లేనా? బిడ్డ మీద గింతనన్న ప్రేమ ఉన్నదా దానికి చూడు. ఈ అవ్వ ఇంకా రాలేదు. అదే ఆళ్ళ పెళ్లి ఉన్నది కదా ఇయ్యాల. లగ్గానికి ఎప్పుడు వాళ్ళ తిండి తాగుడు ఎట్లా దొరుకుతుందని దాని పికర్ దానికి ఉండొచ్చు. బిడ్డ మీద గింత చింత లేదు చూడు. అరే ఆమెకు ఎవరు చెప్పిర్రే? అయినా పొద్దుట సంది నీకు ఎరికైంది, నీ కళ్ళ ముందనే గట్ల జరిగింది. మరి నువ్వు దవాఖాన దాకా పోయి చూసి వచ్చినవానే? ఏమైనా నీ కొడుకుని పంపినావు, మూసుకొని కూర్చున్నావు. గీడుండే అన్ని మాట్లాడుతావు. నేను ఏమనాలనే? ఒకనాడు నిన్ను ఇట్లా ఒంగబెట్టి ఇయ్యరమై ఉతుకుతూనే సెట్ అవుతావు. గప్పటిదాకా నువ్వు గుణం కుదరదే నీవు కూడా.
అలా తల్లి ఎన్ని బాధలలో ఉందో ఆమె చెప్పిరో చెప్పలేదు అవన్నీ ఎరకగాక ముందుకే అగో తల్లి రాలేదు పిల్లని చూస్తందుకు అని ఇవన్నీ మాట్లాడతావు అన్నీ నువ్వే మాట్లాడతావేమ్మా పాటికి 10 మాటలు. అయ్యో దేవుడా, నా మొగుడు ఏది మాట్లాడినా తప్పే ఎదుగుతాడు నా దాంట్లో. ఈ అవ్వ బతుకు పాడుగాను ఏడా లేకపాయే. సరే సరే గాని నీ కోడల దగ్గరకు పోయి జర ధైర్యం చెప్పి రాపో, నేను పోను. ఆ బద్మాయి దాని ముఖం చూడాలంటే నాకు ఈ అవ్వ నచ్చుతలేదు. కోపం అంటే కోపం వస్తుంది. పొయ్యి గట్లుండొద్దే గిట్లుండాలి అని 2 3 మాటలు తిట్టి జర చెప్పి రాపో అయ్యాక అప్పుడన్నా మారుతుందేమో. ఇప్పుడు ఎట్లున్నా సరే జర నిమ్మలమైందా కడుపులా పేగులన్నీ జర సాపుగా అయినాయా గోలేసిండు కదా గోలేయంగానే మంచిగా అవుతుంది అని అన్నాడు. జర నీ పానం ఎట్లున్నా సరే మంచిగానే ఉన్నది బావా. మన జీవితం ఆగమైపోతుండే. ఒక్క నిమిషం ఇట్లా నీ గురించి ఆలోచించలేదు, సీతమ్మ గురించి కూడా ఆలోచించలేకుండా గింతగాడికి చేసుకున్న బావా. సారీ, తప్పైంది బావా. నీ కాళ్ళు ఎన్నిసార్లు మొక్కినా తక్కువనే. ఇంత మంచి అమాయక మొగడు దొరికినందుకు నీ కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకోవాలి గాని చాలా తప్పు పని చేసిన బావా. పోని పోని అయ్యిందేదో అయిపోయింది గీడికే ఇచ్చిపెట్టేసి ఏదో మందందరూ నీకు నేర్పిరు కాబట్టి గట్ల తయారైను లేకుంటే నీ అటువంటి గుణం కాదు కానీ నాకు ఎరకనే నేను నీ గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సరే సరే బయట దాకా పోయి జ్యూసులు తీసుకొని వస్తా జ్యూస్ దాపోమన్న డాక్టరు నువ్వేం పికర్ పెట్టుకోకు ఏం ఆలోచన పెట్టుకోకు అయ్యిందేదో అయిపోయింది నేను ఉన్నాక నీకు ఏం కాదు తీయే. అయ్యో దేవుడా, ఇంత మంచి మొగడిని ఇచ్చినవు. అంతకన్నా అదృష్టం ఏముంది గాని నేనే తప్పుదారిలో పడి పోయినా. అయ్యో, నేను చేసే పనులు చూస్తుంటే, నా మీద చూపించే ప్రేమ చూస్తుంటే ఇంత అమాయక మొగడు ఎవరికి దొరకకుండొచ్చు. ఆ అదృష్టం నేనే చేసుకున్నానని నాకు మస్తుగా అనిపిస్తుంది. కానీ ఏం చేయాలి, ఈయనకు నాకు అస్సలు ఊరియలేదు దేవుడు. మాకు అస్సలు సెట్ కాలేదు. ఈ అవ్వ ఇప్పటికి ఇట్లా చిన్న లగ్గం ఈ రోజు. ఆ రోజే నాకు ఇట్లా అయ్యింది. ఈ అవ్వ పానము అక్కడ గుంజుతుంది ఇక్కడ గుంజుతుంది. వేరే దాంతో పక్క పక్క నిలబడి ఫోటోలు దిగుతాడు సంసారం చేస్తాడంటే నా మనసు అస్సలు ఒక్కలేదు ఇప్పటికైనా. అగో ప్రీతి, నా కోసమే వచ్చినవా? మీ అన్న పెళ్లి పెట్టుకొని మరి నన్ను చూసేందుకు వచ్చినవా ప్రీతి? అవును వదినే, ఊరందరూ నీ గురించే మాట్లాడుకుంటారు. నాకు ఎవ్వరు చెప్పలేదు. ఇక పెళ్లికి రెడీ అయిపోదామని బయటికి వెళ్ళినా ఇక నీ గురించి గిట్ల గిట్ల అయిందని వార్త అందింది. అయ్యో అని దబదబా డ్రెస్ చెప్పేసి మా వచ్చిన వదినే. ఎట్లున్నది, ఎట్లా చేసినావు? కాదు నీకు దమాకున్నదా లేదా చెప్పు. ఏం చేయమంటావు ప్రీతి, ఏదో అట్లా పిచ్చి ఆలోచన వచ్చింది నాకు. నేను చేసింది తప్పే అనిపిస్తుంది ప్రీతి, కానీ ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు. అందరు తయారయ్యి పెళ్లి కూతురు ఏడు కూతురు అంటే చిన్న లగ్గానికి పోతున్నాము, పిల్ల మంచిగా ఉన్నదంట అని అందరు అంటుంటే నా పానం ఎట్లయితే చెప్పు ప్రీతి. ఇది కలనా నిజమా, అసలు ఏదనుకుంటే ఏదైపోయింది. నాకు చెప్పకుండా చేయకుండా ఒక నెల రోజులలో మొత్తం ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇక ఆగమైపోయినట్టే. ఈ రోజు ఆఖరి రోజు, ఇక మళ్ళీ ఛాన్స్ ఉండదు చిన్నతో మాట్లాడతానుకో అని మస్తు బాధ అనిపించింది ప్రీతి. అందుకే గిట్లా చేసిన. చాలా తప్పు పని చేసిన వదిలే. ఇప్పుడు ఊరందరూ టామ్ టామ్ అనుకుంటారో తెలుసా? ఏ అవ్వ, పిల్లగాని పెళ్లి కుదిరిందనే పొల్లకి ఇట్లా చేసుడు అవసరమా లగ్గం రోజే? ఈ అవ్వ మళ్ళా పిల్లగాని జీవితం ఆగం చేస్తుందా ఏంటి అని 10 మంది 10 రకాలుగా అనుకుంటారు వదిలే. నువ్వు గిసొంటి పని గీయాలనే చేసేది లేకుండా అయినా గిసొంటి ఆలోచన నీకు ఎట్లొచ్చింది వదిలే చెప్పు. ఏమో ప్రీతి, ఆ టైంలో గట్లా అనిపించింది, అందుకే గట్లా చేసిన. ఇప్పుడు తప్పు అర్థమైంది కదా. ఇక ఆయన బిజీలో ఆయననే ఉన్నాడు పెళ్ళం మోజులా. ఆయన ఉన్నాక నేనెందుకు ఆయన గురించి ఆలోచించి ఇంతకాడికి నా పానం నుక్సాన్ చేసుకోవాలి, నా సంసారం నాశనం చేసుకోవాలి చెప్పు. అగో నా మొగుడు చాలా మంచోడు. నా కోసం చూడు దబదబా దావకానికి తీసుకొచ్చి ఎన్ని లక్షలైనా నా పెళ్ళం బతకాలి నేను చూసుకుంటాను ఇంత ధైర్యంతో మాట్లాడిండు చూడు. ఇంత మంచి మొగుడు ఉన్నాక నేను తప్పుదారులు ఎందుకు పోతున్నా ప్రీతి. ఇప్పుడు అర్థమైంది నా జీవితం ఏంటో నాకు అర్థమైతట్టు చేసిండ దేవుడు. అవును వదినే, ఆడు పెళ్లి చేసుకుంటా పిల్లతో సంతోషంగా ఉంటాడు. ఆ సంసారం మీద జీవితం మీద చూసుకుంటాడు. ఇక ఇన్ని రోజులు నీతోని ఉన్నాడు, తిరిగిండు, చేసిండు, ఎంజాయ్ చేసిండు, అవన్నీ ఇచ్చిపెట్టేసిండు, మర్చిపోయిండు. నువ్వు కూడా ఇచ్చిపెడితేమై? నీకు సంసారం లేదా, నీకు మొగడు లేడా, పిల్ల లేదా? వాళ్ళందరిని చూసుకుని ధైర్యంగా ఉండాలి. ఈ అవ్వ ఆయన గురించి ఆలోచన పెట్టుకొని పికర్ పెట్టుకొని తిండి తినకుంటాగో ముఖం చూడు ఎంత బక్కగా అయిందో. నువ్వు మనిషి లెక్కున్నావా వదినే? ఇప్పటి సంది అయ్యిందేదో అయిపోయింది, ఇచ్చిపెట్టేసి ఆడు ఏందో ఆడు చూసుకుంటుంది కాబట్టి ఆ షెడ్తు మీద నీ జీవితం ఏందో నువ్వు మంచిగా చేసుకోవాలని చూసుకోవాలి అని ముఖం మీద అన్నట్టు గట్లుండాలి. కానీ ఆయన కొరకు గిట్లయితా గట్లయితా నాకు ఉండ బుద్ధి అయితే లేదు, నాకు బతక బుద్ధి అయితే లేదు అంటే ఎవరి కోసము? మన బతుకు మన ఇష్టము. ఆయన బతకాడు బతుకుతలేడా? ఆయనతో వాడు చూసుకోలేదా వదినే? పోనీరాయిగా అయ్యిందేదో అయిపోయింది. ఇక దేవుడు బుద్ధి తెచ్చినట్టు అయిపోయింది కదా. నాకు పెద్ద పాఠమే నేర్పించినట్టు అయింది. ఎవ బుద్ధి తక్కువై తెలివి లేక గట్ల చేసిన. ఇక మళ్ళీ పోతాను. పోని పోని ఎవరినన్నా వేసుకొని యువతితో నన్ను ఉందని తిరగని. ఇన్ని రోజులు నాతో తిరిగి నన్ను మోసం చేసిండు అనే ఒక్క బాధ తప్ప ఇంకేం లేదురా.
లగ్గానికి టైం అవుతుందిరా, బట్టలు బొట్టలు బియ్యం గిట్లా చక్కగా పెట్టుకున్నారా, బట్ట గిట్లా కప్పి అన్ని ఒక మూట చేసి పెట్టుకోర్రా, మళ్ళీ ఆడిపోయినాక ఆగమవుతుంది. ఓ అమ్మ, దవ దవ తయారుగా ఇంకెంతసేపు? అసలు ఏమైందిరా, పొద్దటి సంది మనిషి లెక్క లేవు. ఏదో అయ్యింది నీ మనసుకు, ఏమైంది చెప్పు. కాదు, లగ్గానికి టైం అవుతుందిరా, దబ దబ తయారుగా ఇక పిల్లగాన్ని తీసుకోతానికి పిల్లలు వస్తారు, మామ పంపిస్తా అన్నాడు అని అంటే ఎట్లున్నాను అట్లనే కూర్చున్నావు. ఆ, ఏందిరా నీది, నీకు ఇష్టం ఉన్నదా లేదా పెళ్లి చెప్పు. ఇక ఆఖరిసారి అడుగుతున్నా, ఇష్టం ఉన్నదంటే ఏ లగ్గం అది పెళ్లి పందిళ్ళకు పోయి చేస్తా, లేకుంటే మూసుకొని ఉంటాయి చెప్పు. పైసలన్నీ ఖర్చు వద్దు నాయన, ఉత్త పుణ్యానికి చెప్పేదో ఒకటి. అరే ఏం కాలేదమ్మా, జరుండు తయారైతే అన్న కదా, జరసేపు నా దగ్గర రాకు. అగో, లగ్గానికి టైం అవుతుంటే జరసేపు ఆగు, నా దగ్గరికి రాకు అని అంటే నువ్వు ఏం రోగం పుట్టిందిరా నీకు? మళ్ళేమన్నా సూటిపోటుగా ఓడుస్తున్నాయారా సూదులు నీకు? లేకుంటే అది ఇట్లా ఫోన్ చేసి ఏమన్నా నేర్పిందా ఏంది? గట్ల చెయ్యి గిట్ల చెయ్యి, నన్ను నిలిచిపెట్టి వేరేదాన్ని వేసుకో కానీ ఏమన్నా చెప్తున్నదా ఏంది? ఈ అవ్వ తీరా దగ్గరకు వచ్చినాక గిట్ల చేతులు ఎత్తేసి మాట్లాడతావేందిరా, నాకు అర్థం కాదు. చెప్పు, ఆఖరిసారి అడుగుతున్న కొడుక, ఏదో ఒకటి నీ మనసులో ఉన్న మాట చెప్పు. లేకుంటే నాకు వద్దమ్మా అంటే నేను ఏమైనా పోసుకొని గీనే చచ్చిపోతా చెప్పు. ఏమైంది సుజాత, పోరగాని మనసు బాగలేనట్టు జరసేపు ఆగరాదురా, ఒకటే గుచ్చి గుచ్చి అడుగుతున్నావు. జరసేపు ఆగు, ఒక 10 నిమిషాలు అయితే తయారైతాడేమో, తీయరాదు. ఒకటే పని తలుగుతుంది ఇట్లా మనిషికి చేయని పట్టదు సుజాత. నన్ను అడుగు, నువ్వు అయితే తయారుగా పో, మీ అమ్మగారు బియ్యం పోసిన బట్టలు కట్టుకొని రా పో. లేదు పెంటక్క, నిన్నటి దాకా ఒక తీరు ఉన్నాడు, మాపటిల్ దాకా ఒక తీరు ఉన్నాడు, ఇప్పుడు చూడు ముఖం అంతా మార్చుకొని కూర్చున్నాడు. ఏదో అయ్యింది, మనసులో ఏదో ఆలోచన పెట్టుకుని పెంటక్క, ఏమైందో చెప్పమను. నా మనసులో లేదు. నా చుట్టాలకు అందరికి చెప్పిన ఇప్పుడు అందరు వస్తారు. ఇక పెళ్లి లేదమ్మా, ఎక్కడిదక్కడ అయిపోయింది అని అంటే ఇజ్జత్ పోయే కాలం ఉన్నది. గిడి ఇంకా తయారైతలేదంటే అందుకే కారణం ఏంది చెప్పు. ఏం లేదు పెంటవా, మా అమ్మకి జర ధైర్యం చెప్పు. 10 నిమిషాలు వెనక తయారైతే నా పానం ఎట్నో అవుతుంది, గావర్ గావర్ అవుతుంది, జర గాలి గాలి అవుతుంది, మంచిగానే ఉన్నా అని చెప్పు పెంటవా. మా అమ్మ గిట్లనే చేస్తుంది, చిన్నదానికి ఇంత పెద్దగా అనుకుని ఓ అమ్మ ఏదో ఊహించుకొని సీరియస్ అవుతుంది. చెప్పిన కదా సుజాత, పోరగానికి పానం బాగలేదంట, ఇంత నాస్తనన్న చెప్పి. సరే సరే తీయవ్వా, ఓ గిట్లా చెప్తేనేమో మంచిగా ఉంటది కానీ నేను తయారుగా అనుకో, జరైనాక అయితే పో అని మాట్లాడితే ఎంత బాధ అనిపిస్తే, ఎంత భయం అయితే చెప్పు పెంటవ్వా నువ్వే. సరే సరే, నువ్వైతే పోయి బట్టలు కట్టుకొని రాపో. నడువక్క, చీర కట్టిస్తున్నాడు. ఏమైంది పెంటవ్వా, సుజాతకి ఇంకెరక కాలేదా పొల్లకట్లా చేసిన సంగతి? కాలేనట్టుంది, మా పోరగానికి ఎరకైనట్టుంది, అందుకే బద్మాషుడు గిట్లా చేస్తుండు. సుజాతకి ఎరకైతే ఉంటుండేనా, ఎప్పుడో ముల్లె ముట్ట అన్ని చదువుకొని లగ్గం పందిళ్ళకి తీసుకోమని అందరినీ. చెరుండు చెరుండు, టైం అయితే కానీ గప్పదాకా ఎరక కాకుంటే బాగుండు. ఏ ఎరకైనా ఏం చేసేది ఉంది కానీ. అవునమ్మా, ఆ బద్మాషిది టైంకు గిట్లా చేయాలనా? ఓ అమ్మో, ఎవరన్నా చూస్తే ఇప్పుడు ఏమనుకుంటారు? పిల్లల చుట్టాల తరపు నుంచి గిట్లా ఏమనుకుంటారమ్మా? పిల్లగాని కొరకే పిల్లగాని లగ్గం అవుతుందని పొల్లగట్ల చేసిందంత గంత కాడికి అయ్యిందంట అని 10 మంది 10 రకాలుగా అనుకొని కూరగాని జీవితం ఆగం చేసినట్టు కాదా అనిమ్మా. ఈ అవ్వ బద్మాషి ఎక్కడనో దాని దమాకున్నదా లేదా అని. పోని పోని అమ్మ, మనకెందుకు సప్పుదట్ట ఊకో, కట్టి మాట్లాడితే ఎవరైనా షోలో పడగల్లా. పోని ఊకో. ఇగో ఇదేనా లైట్ మన వీడియో ఎట్లా దోస్తులు, ఇంకా సండే రోజు వ్యూస్ అనేది చాలా వరకు తగ్గుతాయి కాబట్టి ఈ రోజు ఒకటే వీడియోతో మీ ముందుకు వచ్చిన దోస్తులు. రేపు మండే నుంచి డైలీ 2 వీడియోస్ కంటిన్యూ చేసేందుకు వస్తాం కాబట్టి ప్లీజ్ దోస్తులు ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేసి హై పంచ్ కూడా ఇవ్వండి. మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి మీరు చేసే పాజిటివ్ కామెంట్లు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి, అలానే సపోర్ట్ చేస్తుండ్రి దోస్తులు. ఈ మధ్య లైకులు బాగా వస్తున్నాయి, అంటే మన కంటెంట్ బాగుంది కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. చాలా మంది అంటున్నారు మీరు ఎన్నికడికి అస్సలు వేయకూరి పెంటాక కొన్ని రోజుల్లో మీకు ఫలితం రావచ్చు, కానీ ఇప్పటి నుంచి కష్టపడుర్రి, మీకు సపోర్ట్ చేస్తాను మేము ఉన్నాము. మీరు కనుక మంచి మంచి కంటెంట్ తీసుకురండి, బోరింగ్ గా తీసుకురాకురి అని అంటారు దోస్తులు. మా బాధ అర్థం చేసుకొని మీరు మా బాధను అర్థం చేసుకుర్రు, మీ సిచ్యువేషన్ ఏదో మేము అర్థం చేసుకొని మేము వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నది. ఇద్దరం అండర్స్టాండింగ్ లో ఉంటేనే మన ఛానల్ ముందుకెళ్తుంది కాబట్టి మన ఛానల్ ని మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోస్ కనుక షేర్ చేస్తే ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా దోస్తులు. సరేనులా, మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పుడప్పుడు చూస్తున్నాండి స్వీట్ భాష. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.